మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వార్థ జనగన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లలా కాంగ్రెస్ సైనికుల శంఖము తినారు తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు నల్లగొండ నడుంగడ్డ కరీంనగర్ కదం దక్కి దళిత గిరిజన హన్నల దండు గదిలే హన్న వెంట చాల్ ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిల్లో వస్తవా తమ్ముడా దళిత గిరిజన హన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లలా దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ నాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా ఓట్ల ఆట సాగదంటూ ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా సెల్లెలా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట యాడబోయే 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చడే లేదా డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా కొత్తగా మధుడే అభివృద్ధి పేరున మనకున్న గింత భూమి గుంజుకపోతుండే ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే ఆ ఇంటికొక్క ఉద్యోగం ఏదని అడగాలే వస్తవా తమ్ముడా కాంగ్రెస్ నేతలంతా ఒకటై నడిపించే వస్తవా సెల్లలా ముక్కలుగా చేసి దళితులను విడదీసి ఆటలాడుతున్నా ఓట్ల కొరకు గిరిజనులకు మాటలెన్నో చెప్పి మోసం చేస్తున్నారు పేదింటికి కొనువు లేదు పెద్ద పదవులన్నీ ఆయన ఇంట్లోనే జగమే మొహమరులది భోగా భాగ్యాలు త్వరగా కడిలో గదిల బాదు అడుగులేసే ఓర్రు గల్లు గచ్చగడ్డ నిజామాబాదు జనమందరు నిప్పు రవ్వలైలేసే రంగారెడ్డి హైదరాబాదు రంగంలో దూకే వస్తవా తమ్ముడా కేసీఆర్ పాలనకు కోరి గడదావురో వస్తవా సెల్లెలా పెద్దలందరూ దయచేసి మీ స్థానంలో కూర్చోవాలి సమయం చాలా తక్కువ ఉంది స్థానిక నేతలు మాట్లాడతారు తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది సమయము తక్కువ ఉంది కాబట్టి దయచేసి తొందరగా మీ సీట్లో కూర్చోండి దయచేసి కూర్చోండి ఇందరవెల్లికి ఒక ప్రత్యేకత ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సభ ఇందరవెల్లిలో జరిపి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అంకురార్పణ సభ ఆ రోజు ఇందరవెల్లిలో జరిగింది ఇందరవెల్లి సభ తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి చూడకుండా అన్ని సభలు విజయవంతం చేసుకొని ఇవాళ మళ్ళీ మీ ముందుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆనాడు ఇందరవెల్లిలో పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి మాట ఇవాళ ముఖ్యమంత్రిగా మీ దగ్గరకు నిలబెట్టడానికి వచ్చినటువంటి సందర్భంలో సభ ప్రారంభించుకుంటాం సమయం తక్కువ ఉంది కాబట్టి నేను స్థానిక శాసనసభ్యుడు ఎడమ బుజ్జు గారిని